కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, నాసిక వీరభద్రయ్య, కొమ్మనబోయిన రజనీలు మాట్లాడుతూ చీరల మున్సిపల్ చైర్మన్, అతని కార్యవర్గం కొండయ్యపై అనేకమైన ఆరోపణలు చేశారని తెలిపారు. ఏ పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచారని, ఆయన కన్నా ముందు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరారన్నారు. ఇవన్నీ మరచిపోయిన కొండయ్యకు టికెట్ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొన్నారు. అసలు వద్దని చెప్పి నిన్న సంతోషంగా మటుకి చీరాల నియోజకవర్గ ప్రజలు మొత్తం అనుకున్నారు. దయచేసి ఇట్లాంటి చర్యలు చేపట్టబాకండి. ఇట్లాంటి చర్యలు చేపడితే జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒకరిని తిట్టడానికి మంత్రి ఇస్తున్నాడు, వాడు తిడతాం, వీళ్ళని తీసుకెళ్ళి లోపలేయటం. మీకు రాజ్యాంగంలో ఇచ్చిన అధికారం ఇదేనా? ప్రజలు 151 సీట్ మీకు కట్టబెడితే మీరు పప్పలు పంచినట్టు పంచి మీ ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన చేస్తున్నారంటే అసలు రాజ్యాంగం. మీరు తాలకాయలు బగలు కొట్టుకొని రాళ్ళు ఇసురుకొని మీరు గొడవలు పడి తీరా తీసుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో మాకైతే చీరాల జనాలకు అర్థం కాలేదు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మాట్లాడతాడు, కులం గురించి ఎత్తుకొస్తాడు. ఇక్కడ కులం గురించి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటే అని మేము కొండయ్య గారు, మా కార్యకర్తలందరూ ఎప్పటి నుంచో చదువుతున్నాం. మీరు అనవసరంగా కులం గురించి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.